మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మన రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, ప్రతిరోజు మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా జీవ వాక్యాన్ని, నీ జీవితాన్ని బలపరిచే శక్తి కలిగిన వాక్యాన్ని ప్రతిరోజు ఒక అంశం ద్వారా మీకు అందించడానికి ప్రభువు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం నీ ఆత్మీయ జీవితానికి మేలుకరముగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేటి మన దైవ సందేశం లోబడకుంటే. ఆత్మీయులారా, ఒక తల్లికి పిల్లలు లోబడితే ఆ తల్లిదండ్రులు పిల్లలకు మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు లోబడితే మంచి జ్ఞానాన్ని నేర్పిస్తారు. ఒక రోగి వైద్యునికి లోబడితే చక్కగా ఆపరేషన్ చేసి తనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాదు, ఒక దోషి గాని ఒక నిర్దోషి గాని న్యాయవాదికి లోబడితే సహాయం చేయడానికి ఇష్టపడతాడు. ఆ విధముగా నీ ఆత్మీయ జీవితంలో ఏ విధముగా భూలోకములో నీకంటే పెద్దవారికి లోబడుతూ జీవిస్తూ నీ సంస్కారమును కాపాడుకుంటున్నావో, అదే విధముగా మనము సేవించే శక్తి కలిగిన ప్రభువునకు లోబడితే దేవుడు నిన్ను దీవెనకరమైన మార్గంలోనికి నడిపిస్తాడు. చాలా మంది లోబడక దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉండి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, కొందరు ఎంత మూర్ఖంగా మాట్లాడతారంటే, నేను గుడికి పోనంత మాత్రాన దేవుడు నా గుండెలో ఉండడా? నువ్వు బడికి పోనంత మాత్రాన నువ్వు పాస్ అవుతావా? ఆలోచించాలి. నువ్వు హాస్పిటల్కు పోనంత మాత్రాన నువ్వు బాగుపడతావా? బాగుపడవు. అయితే మన ఆత్మీయ జీవితంలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, లోబడకుంటే చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఒక భార్య భర్తకు లోబడాలి. ఒక భర్త కొన్ని సమయాలలో భార్యకు లోబడాలి. ఆ విధముగా ఎక్కడైతే లోబడి జీవిస్తారో ప్రేమ, సంతోషం, సమాధానం అక్కడ ఉంటుంది. నువ్వు లోబడకుండా ప్రవర్తిస్తే, జీవిస్తే నీ జీవితంలో చాలా అనర్థాలకు దారితీస్తుంది. చివరికి నీ జీవితం ఒంటరి పాలవుతుంది. నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, లోబడు అని చెప్తున్నాడు. కోడి తన పిల్లల కోసం రెక్కలు చాపినప్పుడు అవి పరిగెత్తుకొని వెళ్ళి ఆ కోడి పెట్టె రెక్కల కింద ఉంటాయి. భద్రత, సంరక్షణ. ఆత్మీయంగా అదే విధంగా నా ప్రభు రెక్కలు చాపి, నా బిడ్డలారా రండి అని ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు లోబడి ఆయన రెక్కల కిందికి వస్తే నీ మీద కీడు, శోధన తప్పిపోతుంది. నువ్వు లోబడక ఆయన రెక్కల కిందికి రాకపోతే గద్ద వచ్చి కోడి పిల్లను ఎత్తుకుపోయినట్టుగా మరణం లేదా కీడు లేదా శోధన నీ మీదికి వచ్చి నిన్ను కొట్టుకొని పోతుందని మర్చిపోకు. అయితే ఈ రోజున లోబడకుంటే ఏమి జరుగుతుంది? లోబడితే నీకు దీవెన కలుగుతుంది. లోబడితే నీకు సమాధానం కలుగుతుంది. లోబడితే నీకు ఆరోగ్యం కలుగుతుంది. లోబడితే నువ్వు హెచ్చించబడతావు. లోబడితే నువ్వు దీవెనకరంగా జీవిస్తావు. లోబడితే
నువ్వు సమాధానమే కాదు సమృద్ధిగా బ్రతుకుతావు. లోబడితే నువ్వు నిత్య జీవంలోనికి వెళ్తావు. గమనించండి, ఒకడు పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు పాదాల కాడ మోకరించి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేం చేయాలంటే, నీకున్నవి అమ్మి పేదలకి ఇచ్చి నన్ను వెంబడించు అంటే అతడు ఆ మాటకు లోబడక తన ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. గమనించండి, ప్రభు మాటలకు ఏ వ్యక్తి లోబడతాడో ఆ వ్యక్తికి నిత్య జీవం కలుగుతుంది. యేసు ప్రభు నీతో మాట్లాడుతున్న మాటను నువ్వు గ్రహించు. ఆయన మాటకు నువ్వు లోబడితే నీకు నిత్య జీవం. అయితే ఆత్మీయులారా, కొన్ని విషయాలు మనం ధ్యానించుదాం. మొదటి మాటగా నిర్గమకాండ 33వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో నుండి 430 సంవత్సరాల చెరలో నుండి, బానిసత్వంలో నుండి, ఆ భయంకరమైన వెట్టి చాకిరిలో నుండి మోషే ద్వారా విడుదల పొందుకున్న తరువాత వారు కనాను దేశం వెళుతున్న సమయంలో వారు లోబడనొల్లని ప్రజలుగా మారిపోయారు. చూడండి, తల్లిదండ్రులకు పిల్లలు లోబడలేదనుకో, ఈ పిల్లలు తల్లిదండ్రులకు లోబడకుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. మాట వినకుండా ఊకే సెల్ ఫోన్ ఒత్తుకుంటా సెల్ ఫోన్ చూసుకుంటుంటే తల్లిదండ్రులు బాధపడరా? ఆలోచించాలి. వీరు ఓడ దాటేదాకా డాష్, ఓడ దాటినాక డాష్. కొందరు కష్టం వచ్చే వరకు దేవుడు దేవుడు దేవుడు, ఆ కష్టం దాటిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయే కృతజ్ఞతాహీనులు ఉంటారు. రోగం వచ్చినప్పుడు బాగుపడాలని ఎన్నో మొక్కుకుంటాము, బాగుపడ్డాక మర్చిపోతాం. వీరు ఆ బంధకంలో నుండి బయటికి వచ్చి వెళుతున్న సమయంలో లోబడనొల్లని ప్రజలుగా మారినారు. సేవకులకు లోబడలేదు, దేవునికి లోబడలేదు. అయితే మోషేతో నా ప్రభు అంటున్నాడు, మీరు లోబడనొల్లని ప్రజలు కాబట్టి నేను మీతో రాను. మొదటి మాట, దేవునికి లోబడకుంటే దేవుడు నీతో రాడు. రాసుకో. నువ్వు అనుకుంటావు, నేను గుడికి పోకున్నా దేవుడు నాతో ఉంటాడు, నేను ప్రార్థన చేయకున్న దేవుడు నన్ను దర్శిస్తాడు, నేను హద్దులు మీరి ప్రవర్తించిన దేవుడు కృప చూపుతాడు. ఏదేను తోటలో కూడా కృపా సత్యం ఎంత చక్కగా పనిచేసిందంటే, వారు దేవుని సన్నిధిలో ఉన్నారు, తినకూడని పండు తిన్నప్పుడు వారిని దేవుడు తోటలో నుండి నెట్టివేశాడు. అది సత్యం. గొర్రెపిల్లను వధించి చర్మం చుక్కాలను తీసి కప్పినాడు. అది కృప. రెండు పనిచేస్తాయి. ఆలోచించండి, ప్లస్ మైనస్ ఉంటేనే లెక్కలు వస్తాయి. అన్ని ప్లస్లే ఉన్నాయి అనుకో, లెక్కలు రావు. నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నన్ను ఏమనుకోడు, నాతోనే ఉంటాడు, నా కష్టం తెలుసు నష్టం తెలుసు అంటే అది నీ మూర్ఖత్వం, నీ చెడ్డ మనసు. అది ప్రభు అన్నాడు, మీరు లోబడనొల్లని ప్రజలు కాబట్టి నేను మీతో రాను. దేవుడు లేని బ్రతుకు బ్రతికే కాదు, దేవుడు లేని కుటుంబం కుటుంబమే కాదు, దేవుడు లేని జీవితం జీవితమే కాదు. దేవుడే నీతో లేకపోతే నువ్వు బ్రతికి దండుగా బ్రతకక దండుగా. ఆలోచించు. దేవుడు అన్నాడు, నేను మీతో రాను అన్నాడు. ఆలోచించండి ఆత్మీయులారా, ఈరోజు దేవుడు నీతో ఉన్నాడా? నీ కుటుంబంలో ఉన్నాడా? నీ జీవితంలో ఉన్నాడా? నీ సేవలో ఉన్నాడా? నీతో నడుస్తున్నాడా? ఆలోచించు. దేవునికి లోబడకుండా నువ్వు జీవిస్తూ దేవుడు నా ప్రక్కకే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అన్న భ్రమలో బ్రతుకుతున్నావేమో. లోబడకుంటే నేను రాను అన్నాడు. ఈ రోజైనా లోబడు. ఆయన నీతో రావడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, నీ బంధకాన్ని ఊడబెరికి నీకు నెమ్మదినివ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో వీళ్ళు లోబడతలేరు అని 2 సార్లు అన్నాడు.
అప్పుడు మోషే తన గుడారము తీసి ఊరు వెలుపల పాలెములో వేసుకున్నాడు. మీతో ఉంటే దేవుడు నాతో కూడా రాడని అతడు ప్రత్యేకమైన జీవితం జీవించి గుడారంలోనికి వెళ్ళి దేవునితో సహవాసం చేసినాడు. ఈ రోజున ఆత్మీయ సహోదరుడా సహోదరి, లోబడితే నీతో వస్తాడు, లోబడకుంటే నీతో రాడు. ఆయన నీతో రాకపోతే నీవు ఫెయిల్ అయిపోతావు, చితికిపోతావు, పాడైపోతావు, పతనమైపోతావు. ఒక మాట చెప్తా, నీ జీవితం కొలాప్స్ అయిపోతుంది. ఈరోజు లోబడు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యానికి లోబడు, ఆయన మాటకు లోబడు, ఆయన యొక్క ఆజ్ఞకు లోబడు. దేవునికి స్తోత్రం. రెండవ మాట ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 6వ వచనంలో, నీవు లోబడకుంటే నీవు అడిగింది ఆయన నీకు ఇవ్వడు. రెండోది, లోబడకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా అమ్మా నా అవసరత తీర్చంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఆలోచించు. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో, ఆయనకి ఇష్టంగా జీవిస్తావో, అప్పుడు నీవు అడిగింది నా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. లోబడకుంటే నీకు ఏది ఇవ్వడు. నువ్వు సొంతగా సంపాదించుకుంటావేమో గాని ఆయన ద్వారా నీ దగ్గరికి ఏది రాదు. ఆత్మీయులారా, రెండో మాట, నువ్వు అడుగుతున్నావు కానీ పొందుకోలేకపోతున్నావు. ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు దీవించబడలేకపోతున్నావు? ఎందుకు హెచ్చించబడలేకపోతున్నావు అంటే, నీవు ఆయనకు లోబడడం లేదు కాబట్టి నువ్వు అడిగింది ఆయన నీకు ఇవ్వలేకపోతున్నావు. ఇశ్రాయేల్ ప్రజలు లోబడకుండా ఉన్నారు. అంతేకాదు, ద్వితీయోపదేశకాండం 33:29లో వారు మారు వేషము వేసుకొని లోబడినట్టు నటనా జీవితం, భక్తి ఉన్నట్టు నటనా జీవితం, ఆత్మీయత ఉన్నట్టు నటనా జీవితం. ఎంత నటననో! నీ ఇంట్లో నటిస్తున్నావు, సంఘంలో నటిస్తున్నావు, సమాజంలో నటిస్తున్నావు, పైకి భక్తిగా బాగా నటిస్తున్నావు. కానీ ఆత్మీయ సహోదరి సహోదరుడా, వీరు మారు వేషము వేసుకున్నారంట. అంటే నటన అనే దుప్పటి కప్పుకున్నారు. నటన అనేది చాలని దుప్పటి లాంటిది. నువ్వు తలను కప్పుకుంటే కాళ్ళు బయటపడతాయి, కాళ్ళను కప్పుకుంటే తల బయటపడుతుంది. నువ్వు ఎంతకాలము మారు వేషము నటించినట్టుగా, లోబడినట్టుగా ఎంతకాలం జీవిస్తావు? తల్లిదండ్రుల ముందు ఒక నటన, స్కూల్లో ఒక నటన, ఆఫీస్ కాడ ఒక నటన, సంఘంలో ఒక నటన, గ్రామంలో ఒక నటన. నువ్వు చాలా నటిస్తున్నావు. లోబడలోని ప్రజలతో నేను రాను అని ఒకటి అన్నాడు. రెండోది, లోబడకుంటే నీవు అడిగింది నీకు ఇవ్వను అన్నాడు. పరిపూర్ణమైన మంచి మనసుతో నువ్వు ఈరోజు లోబడు. నువ్వు లోబడితే ఖచ్చితంగా నీ చరిత్ర మారుతుంది. నువ్వు లోబడితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు లోబడితే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. నువ్వు లోబడితే చక్కటి ఉద్యోగాన్ని పొందుకుంటావు. దేవునికి లోబడితే ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, ఉన్నతంగా జీవిస్తావు. రెండో విషయం, లోబడకుంటే మీరు అడిగినా నేను ఇవ్వను. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు చేసే ఆఫీస్ కాడ డ్యూటీలో ఒక పెద్ద అధికారికి నువ్వు లోబడితే నీకు ప్రమోషన్ ఇవ్వడానికి ఇష్టపడతాడు. లోబడకుండా, మెడవంచకుండా, గర్వంగా, అహంకారంగా, ద్వేషపూర్వకంగా నువ్వు జీవిస్తే నువ్వు కిందికే పోతావు కానీ పైకి వెళ్ళవు. నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు లోబడే మనసు, దీనత్వం గల మనసుతో లోబడితే ఆయన నీకు ఇస్తాడు. ఇక్కడ లోబడలేదు కాబట్టి నేను ఇవ్వను అన్నాడు. 2. మూడోది ఆత్మీయులారా, 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం. 1 సమూయేలు 28:18లో, నీవు నా ఆజ్ఞకు లోబడలేదు గనుక నేను నిన్ను శత్రువుకు అప్పగిస్తా.
ఆజ్ఞకు లోబడకుంటే నీకు శత్రువుకు అప్పగిస్తా నిన్ను. అప్పుడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలును ఓడించారు. ఆలోచించు, నువ్వు లోబడకుంటే నిన్ను తీసుకొని పోయి శత్రు చేతిలో పెడతాడు. మనష్షే గురించి విన్నావు కదా. మనష్షే స్థిరపడ్డ తర్వాత, ఉజ్జియా స్థిరపడ్డ తర్వాత గర్వించినారంట. దేవుని ధర్మశాస్త్రము లోబడకుండా వారు సొంత ఆలోచనలు చేస్తే అన్య రాజులకు తీసుకుపోయి ఆ బంధకంలో నెట్టేశాడు ప్రభు. వాళ్ళు గొలుసులతో మనుష్యని కట్టేసినారంట. లోబడకుంటే నిన్ను శత్రువు చేతికి పంపిస్తాడు 100%. కృపాసత్య సంపూర్ణుడు ఆయన. నువ్వంటావు ప్రేమగల దేవుడండి, జాలిగల దేవుడండి, కరుణా సంపన్నుడండి, దయాగల దేవుడండి. వీటితో పాటు ఆయన దహించు అగ్ని అయిన దేవుడు, ఖడ్గమైన దేవుడు. ఆయనే నిన్ను సత్యముతో చూసే దేవుడు. మూడోది, లోబడకుంటే, ఆజ్ఞకు లోబడకుంటే శత్రువుకు అప్పగించినాడు. అప్పుడు శత్రువు సమాజంలోనికి వెళ్ళి బానిసలుగా జీవించినారు. నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ దేవుని ఆజ్ఞలకు లోబడకుంటే ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు శత్రువుకు అప్పగించారు. చాలా బాధాకరమైన విషయం. విమోచించబడ్డవారు, విడుదల పొందిన వారు, మన్నాను భుజించిన వారు, యుద్ధంలో జయం పొందిన వారు, 10 తెగుళ్ళ నుండి విడుదల పొందిన వాళ్ళు, అద్భుతాల గుండా నడిచిన వారు లోబడకుంటే శత్రువుకు అప్పగించి గుణపాఠము. నిన్ను సరిచేయడానికి కొన్నిసార్లు రోగానికి అనుమతిస్తాడు, నిన్ను సరిచేయడానికి కొన్నిసార్లు నిందలకు అనుమతిస్తాడు, నిన్ను సరిచేయడానికి కొన్నిసార్లు నిన్ను బాగు చేయడానికి శత్రువుకు కూడా అప్పగిస్తాడు. ఆలోచించాలి. ఆత్మీయులారా, గమనించండి. నీ ఆత్మీయ జీవితంలో నీవు లోబడి బ్రతకడం నేర్చుకో. నువ్వు లోబడనంత కాలం నీ జీవితంలో సమాధానం ఉండదు. ఒకటి, లోబడకుంటే నేను మీతో రాను. రెండోది, మీరు లోబడకుంటే మీరు అడిగినా నేను ఇవ్వను. మూడోది, మీరు నా ఆజ్ఞకు లోబడలేదు గనుక నిన్ను శత్రు చేతికి అప్పగిస్తాను. గమనించు. ఆ విధముగా అప్పగించి బుద్ధి రాగా మరలా వాళ్ళు సరిదిద్దుకొనగా దేవుడు వారికి విడుదలనిచ్చినాడు. దేవుడు వారిని కటాక్షించినాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒక్కసారి బురదలో పడ్డావా బయట తీసి కడుగుతారు. రెండోసారి జారి పడ్డావా అయ్యో చూడలే కాదు. మరలా పడ్డావంటే పైకి తీసి 2 కొట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. గమనించండి నా ఆత్మీయులారా, శత్రువులకు అప్పగించగా వారి జీవితంలో భయంకరమైన వేదనకు గురి అయినారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. చాలా శ్రమలు వస్తున్నాయండి, చాలా కష్టాలు వస్తున్నాయండి, చాలా నిందలు వస్తున్నాయండి, చాలా అవమానం అవుతుందని కొందరు సిస్టర్లు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు వస్తుంది అమ్మా మరి నింద? బ్రదర్ ఎందుకు వస్తుంది నీకు అవమానం? బ్రదర్లు వచ్చి బ్రదర్ చాలా కష్టమవుతుందండి. ఎందుకు? ఒక యోనా లోబడకుంటే ఆ ఒక్క యోనాను బట్టి ఓడ మునిగిపోయే స్థితి వచ్చింది. మర్చిపోతున్నావా? ఒక అవిధేయుడు ఆకాను ఉంటే ఒక్కడు చేపట్టి మొత్తం కొలాప్స్ ఓడిపోయినారు. ఒకవేళ నీలో కూడా లోబడని మనస్సు, తగ్గింపు లేని మనస్సు నీలో ఉంటే నీ ద్వారా నీ కుటుంబం దెబ్బతింటుంది, సంఘం దెబ్బతింటుంది, నీ జీవితం కూడా దెబ్బతింటుంది. మర్చిపోకు. లోబడకుంటే శత్రువుకు అప్పగిస్తాను అన్నాడు. 4వది చూస్తే నా ఆత్మీయులారా, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25 నుండి 30 వచనాలు చూస్తే, ఆయన బోధకు నువ్వు లోబడకుంటే నిన్ను చూసి దేవుడు నవ్వుకుంటాడంట, అపహాసిస్తాడంట. బోధ
చేస్తున్నప్పుడు, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ బోధ నీ బ్రతుకు మార్చేది, నీ జీవితాన్ని మార్చే బోధకు నువ్వు లోబడకుంటే నీ కష్టకాలములో దేవుడు నిన్ను చూసి నవ్వుకుంటాడు, అపహాసం చేస్తాడంట. దేవునికి స్తోత్రం. అంటే ఆయన బోధకు నువ్వు లోబడకుంటే నవ్వుల పాలవుతావు అని అర్థం. గమనించండి, ఈ రోజైనా నీ మనసు మార్చుకో, ఈ రోజైనా నీ బుద్ధిని మార్చుకో, ఈ రోజైనా నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, ఈ రోజైనా నీ జీవిత శైలిని మార్చుకో. నువ్వు మారినా అన్న ఒక ట్యాగ్ వేసుకొని, వేషం వేసుకొని, లోపట దేవునికి లోబడక మారు మనసు లేక నువ్వు ఇంకా చీకటిలో పాపంలో జీవిస్తున్నావేమో, ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, ఆయనకు లోబడు అని చెప్తున్నాడు. ఇక్కడ లోబడకుంటే ఆయన నిన్ను చూసి నవ్వుకుంటాడంట. సహోదరుడా, నువ్వు నవ్వుల పాలు కాకముందుకే, నీ కుటుంబం నవ్వుల పాలు కాకముందుకే, నీ జీవితం నవ్వుల పాలు కాకముందుకే, నువ్వు నడి బజారు మీద నవ్వుల పాలు కాకముందుకే ఆయన బోధకు లోబడు. ఎప్పుడైతే ఆయన బోధకు నువ్వు లోబడతావో, ఆయన మాటకు నువ్వు లోబడతావో, ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. 4వది, వారు బోధకు లోబడక జీవిస్తున్నారంట, ఆజ్ఞకు లోబడక జీవిస్తున్నారు, ఆయన మాటకు లోబడక జీవిస్తున్నారు, ఆయన ప్రేరేపణకు లోబడక జీవిస్తున్నారు, సేవకులకు లోబడక జీవిస్తున్నారు. ఆయన సన్నిధిలో ఈరోజు నువ్వు ఒక తీర్మానం తీసుకో. ఈ వాక్యం విన్న తర్వాత, లోబడే మనసు నాకు దయచేయి ప్రభువా, గర్వం గల మనసును తొలగించు ప్రభువా, నేను నీకు లోబడి బ్రతుకుతాను ప్రభు అని ఒక మంచి తీర్మానం ఈరోజు నువ్వు తీసుకుందువు గాక. దేవునికి మహిమ. హల్లెలూయా. 4వ విషయం అయిపోయిన తర్వాత 5వ విషయం, నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో, నా వాక్కుకు లోబడని వాళ్లకు శ్రమ. ఏంటిదంట? శ్రమ. చూడండి ఏమంటున్నా అంటే, లోబడని ప్రజలకు, లోబడని వారలారా మీకు శ్రమ. అంటే శ్రమను నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. ఆలోచించు. శ్రమ ఏదో నీ ఇంటికి వచ్చింది అంటే శ్రమల పాలైపోతున్నా అనేది రాంగ్ కాన్సెప్ట్. అక్కడ నువ్వు దేవునికి లోబడతలేవు కాబట్టి శ్రమలు ప్రవాహం వలె నీ దగ్గరికి వస్తున్నాయి. నేను శ్రమల పాలైనా, కొన్నిసార్లు శ్రమలను దేవుడు అనుమతిస్తాడు, కొన్నిసార్లు శ్రమలను నీకు నువ్వు తెచ్చుకుంటావు. ఇక్కడ చూస్తే ఆయనకు లోబడనొల్లని పిల్లలకు శ్రమ. ఆలోచించు. నువ్వు ఒకవేళ శ్రమల కొలిమిలో పడ్డావు అంటే దాని రీజన్ ఏంటంటే నువ్వు దేవునికి లోబడతలేవు కాబట్టి నీకు శ్రమ వచ్చింది. మరి అయ్యా యోబు లోబడ్డాడు కదా, శ్రమ వచ్చిందంటే అది పరీక్షించబడ్డాడు. ఆలోచించు. నీ జీవిత సాక్ష్యాన్ని బట్టి నీ శ్రమ వస్తుంది. అన్ని శ్రమలు దేవుని మహిమార్థమై రావు. కొన్ని పాపాన్ని బట్టి శ్రమలు వస్తాయి, కొన్ని నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడడానికి శ్రమలను అనుమతిస్తాడు. అది నీ విశ్వాసాన్ని బట్టి, నీ నీతిని బట్టి పరీక్షించి నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు పాపంలో, లోకంలో ఉంటే, ఆ పాపం ద్వారా, లోకం ద్వారా నీకు శ్రమ వస్తే, ఆ శ్రమ దేవుని సన్నిధికి నేను నడిపించడానికి దోహదపడుతుంది. ఒకవేళ నీతిగా బతికి శ్రమల పాలైతే నీ ద్వారా గొప్ప సాక్ష్యం బయటికి రావడానికి దేవుడు దాన్ని అద్భుత రీతిగా మలుస్తాడు. ఆలోచించు, నీ జీవితం ఎలాగుంది అని ప్రభు అడుగుతున్నాడు. నువ్వు లోబడి ఆయనతో ప్రయాణం చేయి. నువ్వు లోబడి ఆయన యొద్ద నుండి జవాబును, ఆశీర్వాదాన్ని పొందుకో. నువ్వు లోబడి శత్రువును జయించు. నువ్వు లోబడి ఆయన సన్నిధిలో నవ్వుతూ ఆనందంగా జీవించు. నువ్వు లోబడి చెరను, ఆ యొక్క కష్టాన్ని, నష్టాన్ని దీవెనకరంగా మార్చుకో. ప్రభు చెప్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు నువ్వు ఇంకా లోబడకుండా బ్రతుకుతున్నావు? ఈరోజు లోబడు అని దేవుడు చెప్తున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోబడ్డట్టు నటిస్తున్నావు. వాక్యం వినగానే నీలో లోబడే మనసు వస్తుంది, కానీ ఆ వాక్యం కొంతకాలం మీలో పనిచేస్తుందేమో. ఆలోచించండి. త్రోవ ప్రక్కకు పడ్డ విత్తనాలు, రాతి నేలలో పడ్డ విత్తనాలు, ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనాలు, మంచి నేలలో పడ్డ విత్తనాలు. నీ ఒకవేళ త్రోవ ప్రక్కకు పడ్డ విత్తనం వలె కాకులొచ్చి పక్షులొచ్చి ఎత్తుకోబోతున్నాయేమో వాక్యాన్ని. ఆలోచించు. నీ ఆత్మీయ జీవితంలో ఆయన వాక్కుకు లోబడు, ఆయన ఆజ్ఞకు లోబడు, ఆయన ప్రేరేపణకు లోబడు. దేవునికి స్తోత్రం. అదే విధముగా 6వ విషయాన్ని చూస్తే కీర్తనకారుడు 107వ కీర్తన 10, 11, 12 వచనాల్లో లోబడకుంటేనంట మరణాంధకారానికి నేను అప్పగిస్తాడంట. కొందరు లోబడకుంటే హఠాత్మత్తుగా మరణం అవుతారని వాక్యం ఉంది. లోబడకుంటే మరణాంధకారానికి నిన్ను అప్పగిస్తానని ఉంది. ఎంత భయంకరమైన విషయం చూడండి. ఏంటిది? లోబడకుంటే మరణం కూడా నీ దగ్గరికి రావడానికి ఆస్కారం ఉన్నది. గుర్తుపెట్టుకో. నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ నీకు వస్తున్నాయంటే నీవు వాక్యానికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అని అర్థం. ఈ విధముగా లోబడకుండా దేవుని ప్రజలు జీవిస్తున్నప్పుడు శ్రమల పాలైనారు, కష్టాల పాలైనారు, కన్నీటి పాలైనారు, ఓటమి పాలైనారు, మరణాంధకారం ఎదురైంది. ఆ విధముగా దేవుని సన్నిధిలో ఉన్నతమైన ఆత్మీయతను కోల్పోయినారు. గమనించండి. అయితే ఈరోజు నా ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మీయులారా గమనించు, మరణాంధకారంలో చిక్కుకోకుండా ఆయనకు లోబడి బ్రతకడం నేర్చుకో. 2 భార్యాభర్తలు ప్రయాణమైనారు, మందిరానికి వస్తున్నారు. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అది ఆదివారం రోజు. భర్త భార్యను చర్చి గేట్ దగ్గర డ్రాప్ చేశాడు. అతనికి ఒక ఫోన్ వచ్చింది, తన ఆఫీస్ కంచెలు వచ్చింది. అతడు తన ఆఫీస్కి వెళ్ళాలి. భార్య అంది, ఈరోజు ఆదివారము వద్దు, నీవు ఇక్కడే ఉండు, మందిరంలో కూర్చో, దేవుని వాక్యాన్ని విన్నాను. భార్యను అతడు దబాయించి అతడు స్కూటర్ వేసుకొని వెళ్ళిపోయాడు. నిజంగానే అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో అతడు చనిపోయాడు. తన భార్య ఏమని చెప్పిందంటే, ఈరోజు దేవుని దినము, దేవునికి లోబడి బ్రతుకుదాము, వాక్యం విందాము, ఈరోజు ఇక్కడ కూర్చో దేవుని సన్నిధిలో అని చెప్పింది. అతడు మాటను తిరస్కరించి వెళ్ళి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆలోచించండి. మరణం జీవం దేవుడు నీ ముందు పెట్టినాడు, వెలుగు చీకటిని నీ ముందు పెట్టినాడు. అయితే నువ్వు కోరుకునే స్వేచ్ఛను కూడా దేవుడు నీకు ఇచ్చినాడు, కానీ నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. దేవుడు ఉంటే చచ్చిపోతాడా, దేవుడు ఉంటే నేను ఫెయిల్ అవుతానా, దేవుడు ఉంటే నాకు పెళ్లి కాదా, దేవుడు ఉంటే నాకు ఉద్యోగం రాదంటే నీ యొక్క డాంబికమైన మాటలు దేవుని దగ్గర నడవై. నువ్వు లోబడకుండా జీవిస్తూ, నీకు ఇష్టానుసారంగా జీవిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ దేవుని మీద నువ్వు అబాండం ఇస్తే నువ్వు మూర్ఖపు భక్తిలో ఉన్నావని అర్థం. దేవుడుంటే నాకు కనబడాలి, దేవుడుంటే నాతో మాట్లాడాలి, దేవుడుంటే నాకు స్వరం వినబడాలి, మంచిదే. కానీ నువ్వు పరిశుద్ధంగా లేకుండా, నువ్వు నీతిగా లేకుండా, నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ నువ్వు అలాంటి జీవితంలో ఉండి దేవుని క్వశ్చన్ వేయాలి. ఈరోజు నీతో దేవుడు చెప్తున్న మాట అది ఏమిటి? నువ్వు లోబడకుంటే మరణాంధకారపు చీకట్లోనికి వెళ్ళిపోతావు. నువ్వు లోబడకుంటే శ్రమల కొలిమిలోనికి వెళ్ళిపోతావు. నువ్వు లోబడకుంటే నీవు నవ్వుల పాలవుతావు. నువ్వు లోబడకుంటే నువ్వు శత్రువుల చేతికి అప్పగించబడతావు. నువ్వు లోబడకుంటే నువ్వు ఓటమి పాలైపోతావు, నిరాకారం అయిపోతావు అని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇకనైనా దేవునికి లోబడు. 6 రోజులు పని చేసుకొని 7వ దినము పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినము, క్రొత్త నిబంధన ప్రకారము అది పునరుత్థాన దినం.
ఆత్మతో సత్యంతో ఆరాధించే దినాన్ని కూడా నీవు నీ వ్యక్తిగత పనులకు వెళ్తున్నావంటే దేవునికి లోబడతలేవు అని అర్థం. దేవునికి లోబడకుండా జీవిస్తూ దేవుడు ప్రేమామయుడు, ఒకవేళ నీకు ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డ ఎదిగిన బిడ్డ, నీకు లోబడకుండా లోకానుసారంగా జీవిస్తే నువ్వేం చేస్తావు? ఆలోచించు. సరి చేయడానికి ఇష్టపడతాం. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు లోబడడం నేర్చుకోమని ప్రభు నీతో సూటిగా చెప్తున్నాడు. చివరిగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో, గద్దింపుకు లోబడని వాడంట త్రోవ తప్పి తిరుగుతాడంట. వాడు తిరుగుబోతోడైతాడు. లోబడనోడంట తిరుగుబోతోడైతాడు. తిండిపోతూ, తిరుగుబోతూ, తాగుబోతూ కదా అండి. ఆలోచించండి. నువ్వు లోబడకుంటే ఏంటంటే త్రోవ తప్పినోడు ఎట్టుంటాడు? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. యాక్సిడెంట్స్ కూడా అవుతాయి త్రోవ తప్పినోనికి. గమనించండి, గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పి తిరిగిన దేశదిమ్మర లెక్క మారిపోతాడు. కొన్నిసార్లు ఉపదేశకులు, బోధకులు, దైవజనులు, సేవకులు నిన్ను గద్దించి చెప్పినప్పుడు నీ మేలు కోసమే. అది నువ్వు మేలు కోసం తీసుకోకుండా నన్ను గద్దించిండు అని చెప్పి నువ్వు ఒకవేళ ముఖము చిన్నబుచ్చుకొని సహవాసానికి దూరమై, సంఘానికి దూరమై, సేవకునికి దూరం అవుతున్నావు అంటే నీవు ఒక అపవాది క్రియలో చిక్కుకున్నావు అని అర్థం. ఈరోజు నేను సరి చేస్తున్నా, నీ సేవకుని బోధకు లోబడుతున్నావా? నిన్ను గద్దిస్తున్నప్పుడు గద్దించే బోధకు లోబడుతున్నావా? ఈరోజు తీయటి కథలు, తీపి కథలు, నవ్విచ్చే కథలు, కల్లిబుల్లి కథలకు నువ్వు అడక్ట్ అయినావు. కానీ నేను ఒక వ్యక్తి సరి చేసినప్పుడు నువ్వు సరి చేసుకోకుండా ఆ వ్యక్తి గురించే నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నీలో లోబడని మనసున్నది, లోబడని వ్యక్తిత్వం ఉన్నది. పైకి ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు, ప్రైజ్ ద లార్డ్ అమ్మగారు అంటావు, కానీ నీ అంతరంగంలో లోబడని మనసు నీకున్నది. కాబట్టే నువ్వు రోగముతో ఉన్నావు. అయ్యగారు నేను రోగముతో ఉన్నానంటే నేను లోబడతలేనా అంటే కొన్ని లోబడకుంటే నీలోనికి వస్తాయి. ఆలోచించు. ఆత్మీయులారా, వారు లోబడలేదు కాబట్టి వారు ఇశ్రాయేలు జీవితంలో శ్రమల కొలిమిలో పడ్డారు. గమనించండి. అయితే దేవుని ప్రేరేపణకు లోబడితే దీవించబడతావు, యెహోవాకు లోబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 4:4లో నీ దేవుడైన యెహోవాకు నువ్వు లోబడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో దేవుని ప్రేరేపణకు లోబడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున లోబడకుండా నువ్వు బ్రతుకుతున్నావు. దేవుని ఆజ్ఞలను తృణీకరిస్తూ బ్రతుకుతున్నావు. కాబట్టి నీ జీవితము అయోమయంగా, గందరగోళంగా ఉంది. ఈరోజు నీ ఇంట్లో నెమ్మది లేక, నీ జీవితంలో రోగముతో, వ్యాధితో, ఆర్థిక సమస్యతో నువ్వెందుకు పీడింపబడుతున్నావో తెలుసా? నీలో లోబడే తత్వం లేదు కాబట్టి ఇవన్నిటిని కొని తెచ్చుకుంటున్నావు. ఈరోజైనా దేవుని వాక్యానికి లోబడు అని చెప్తున్నాడు. ఆయన వాక్యానికి లోబడితే ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యమే నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్యమే నిన్ను స్థిరపరుస్తుంది, ఆ వాక్యమే నీకు ఆదరణ ఇస్తుంది, ఆ వాక్యమే నీకు నెమ్మదినిస్తుంది, ఆ వాక్యమే నీకు జయాన్నిస్తుంది, ఆ వాక్యమే నీకు బలాన్నిస్తుంది. వాక్యం దగ్గరికి రా. ఈ వాక్యాన్ని చూస్తున్న నా ఆత్మీయ సహోదరి, సహోదరుడా, కొన్నిసార్లు నువ్వు సేవకునికి, అదే విధముగా దేవుని వాక్యానికి లోబడకుండా బ్రతుకుతున్నావు. జాగ్రత్త. నువ్వు లోబడకుంటే మాత్రం నీ జీవితంలో భయంకరమైన విపత్తును ఎదుర్కొనే రోజు రాబోతున్నది. ఈ రోజైనా లోబడు. ప్రభువా, నేను ఉన్న పాటున నీకు లోబడుతున్నానన్న ఒక మంచి మనసు కలిగి దేవునికి లోబడితే నీ చరిత్ర మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నువ్వు దీవించబడతావు, నీ మీద నా కీడు కొట్టివేయబడుతుంది, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. లోబడకుంటే ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఇశ్రాయేల్ ప్రజలు ఎదుర్కొన్నారు. నేటి దినాలలో మేము కూడా ప్రభువా
లోబడినట్టు వేషం వేసుకున్నాం కానీ లోబడలేని తత్వం మాలో ఉంది. లోబడే మనసు మాకు దయచేయి, లోబడే గుణం మాకు దయచేయి, లోబడే తండ్రి అయ్యా జీవితాన్ని మాకు దయచేయి. యేసయ్యా, ఈ రోజు వరకు నిన్ను దుఃఖపరిచిన జీవితంలో ఉన్నావేమో నాయనా, నన్ను కనికరించు, బలపరచు. ఈ రోజు నుండి సంపూర్ణంగా నన్ను నేను గాని బలిపీఠం మీద సమర్పించుకుంటున్నాను, లోబడుతున్నాను. నన్ను కనికరించు, దీవించు, సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో, నేను లోబడతా అని నిర్ణయం తీసుకో. ఆత్మీయులారా, ఈ వాక్యం నచ్చితే చక్కటి కామెంట్ పెట్టండి, ఇతరులకు షేర్ చేయండి. మేడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లోబడకుంటే దెబ్బతింటావు, లోబడకుంటే పతనమవుతావు, లోబడకుంటే నవ్వుల పాలవుతావు, లోబడకుంటే పాడైపోతావు. లోబడు. గాడ్ బ్లెస్ యూ.